అందరికీ నమస్తే అండి. ఈరోజు కథ రిటైర్మెంట్. నచ్చితే లైక్ చేయండి. ఒసై రాక్షసి, కాపీ తెమ్మని అరగంట నుంచి అరుస్తూ ఉంటే ఎక్కడ చచ్చావే? అరవడం అత్తగార్ల హక్కు అని నమ్మే సరోజ తెల్లవారుజాము 5 గంటలకే మంచం మీద దొర్లుతూ అరుపుల కార్యక్రమం మొదలుపెట్టింది. పక్క గదిలో నిద్రపోతున్న మనుమడు శ్రీరామ్ ఆ అరుపులకు ఉలిక్కిపడి కళ్ళు తెరిచి అంతలోనే భయముతో కళ్ళు మూసుకున్నాడు. అర్ధరాత్రి వరకు ఆఫీస్ ఫైళ్లతో కుస్తీ పట్టి అప్పుడే నిద్రపోతున్న కొడుకు విశాల్ విసుక్కున్నాడు. హాల్లో సోఫాలో శయనిస్తున్న సరోజ భర్త వెంకట్రావు మాత్రము ఆ అరుపులు విని ఏమీ అనుకోలేదు. ఏదైనా అనుకోవడానికి కూడా ఆయనకు భార్యానుమతి కావాలి. మరి సరోజ ఆగ్రహానికి గురైన కోడలు సుప్రజ కాపీ చేస్తూ ఉండగా పాలు విరిగిపోవడంతో కిచెన్లో కంగారు పడుతుంది. క్షణక్షణానికి అత్తగారి అరుపులు శృతిమించుతున్నాయి. తను కాపురానికి వచ్చిన మరుసటి రోజు నుంచి 10 ఏళ్లుగా అత్తగారి అరుపులు ఎంతో సహనంగా వింటూ ఉన్నా కూడా, గొడ్డి చాకిరి చేస్తూ ఉన్నా కూడా గుర్తింపు లేదు, మెప్పు మన్నన లేనేలేవు. ఎప్పుడూ తిట్లు. అత్త చచ్చేదాకా తన గతి ఇంతేనా? ఏదో ఒకటి చేయాలి. అత్త చచ్చేదెప్పుడు? తను సుఖపడేదెప్పుడు? వీల్లేదు. ఈలోగా ఏదో ఒకటి చేయాలి. సుప్రజ హృదయంలో ఏదో నిర్ణయము రూపుదిద్దుకుంటూ ఉండగా పక్క గదిలో మంచం మీద దొర్లుతున్న విశాల్ అసహనంగా ఆలోచిస్తున్నాడు. ఎంతో మంచి అమ్మ, మంచి అత్తగా ఉండలేకపోతుంది. తప్పేమీ లేకపోయినా కోడల మీద కారాలు మిరియాలు నూరుతుంది. భార్య తరపున మాట్లాడితే చాలు తన మీద కూడా విరుచుకపడుతుంది. పెళ్ళైన ఈ 10 ఏళ్ల కాలంలో భార్యతో కలిసి సినిమాకు వెళ్ళిందే లేదు. ఏదో సమస్య లేవదీసి ఎప్పటికప్పుడు తన సినిమా ప్రోగ్రాము రద్దు చేస్తూ వచ్చింది. భార్యతో పార్టీలు, షికార్లు కలలోనే. అమ్మ తలనొప్పి అయితే చెల్లె మలేరియా. పెళ్లి కాకముందు ఎంతో వినయముగా ప్రేమగా ఉండే చెల్లెలు ఇప్పుడు ఇంట్లో అడిగి పెట్టిందంటే చాలు అందరికీ చలిజ్వరమే. మహారాణిలాగా బిల్డప్ ఇస్తుంది. కాపురం ఎలా వెలగబెడుతున్నదో. కానీ కొత్త సినిమా విడుదల అయ్యిందంటే చాలు మొగుణ్ణి ఆ పల్లెలోనే వదిలేసి కొడుకు శశితో వచ్చి పడుతుంది. టిక్కెట్లు దొరకకపోతే బ్లాక్లో ఎంత రేటుకైనా కొని తల్లి కూతురు శశి సినిమాకు పోతారు. శశి ఒక మినియేచర్ బకాసురుడు. ఎప్పుడూ తిట్టడం అమ్మ అలవాటైతే ఎప్పుడు ఏదో తింటూ ఉండడం వీడి అలవాటు. చెల్లి పెళ్ళయ్యాక కొత్త అలవాటు నాన్ వెజ్ లేకపోతే ముద్ద దిగకపోవడం. అది వచ్చిందంటే చాలు ఏ రోజు ఏ స్పెషల్ చేయాలో, ఏ కూరల నైవేద్యం పెట్టాలో ఆర్డర్ వేస్తుంది. చెల్లి రాక వల్ల నెల 2000 అదనపు ఖర్చు. అందుకే అప్పులు. నాన్న పెన్షన్ నుంచి ఇంటి ఖర్చు కోసం ఒక పైసా కూడా విదిలించదు. ఎన్నాళ్ళు ఈ నరకం? మంచం మీద దొర్లుతున్న విశాల్ ఏదో నిశ్చయానికి వచ్చినట్లు నిశ్చలంగా ఉండిపోయాడు. నాయనమ్మ అరుపులతో మెలకువ వచ్చి కళ్ళు మూసుకొని మంచం మీద దొర్లుతున్న శ్రీరామ్ కూడా ఆలోచిస్తున్నాడు. వాడికి కోపంగానే ఉంది. వాడికి సమస్యలు ఉన్నాయి. అవన్నీ శశి వల్లనే. శ్రీరామ్కి కూడా నాన్ వెజ్ మహా ఇష్టము. అయితే ఇష్టమైన కూరని పక్కన పెట్టుకొని చిట్ట చివర తృప్తిగా తినడం వాడికి అలవాటు. శశి అలా కాదు. కూరంతా ముందే ఖాళీ చేసేసి ఇంకా కావాలి అనే రకము. శశి కూర కావాలంటే చాలు నాయనమ్మ వచ్చేసి శ్రీరామ్ ప్లేట్లోని కూర తీసి శశిగాడి ప్లేట్లో వేసేస్తుంది. దాంతో శ్రీరామ్కి కడుపు మంట. ఒక బాలుని హక్కుని తీవ్రంగా కాలరాస్తున్న నాయనమ్మ మీద ఎనలేని కోపం వస్తుంది వాడికి. శశిగాడి టెంక మీద 4 జల్లులు లాగుదామని అనిపిస్తుంది. కానీ అలా చేస్తే అమ్మో ఇంకేమన్నా ఉందా? శశి డాబా ఎగిరిపోయేటట్లు ఏడుస్తాడు. కింద పడి దొర్లుతాడు. గ్లాసులు విసిరేసి కప్పులు సాసర్లు బల్లుమనిపిస్తాడు. అందరూ బ్రతిమాలి వాడి అలక తీరుస్తారు. తనే కనుక అలా అల్లరి చేస్తే అందరూ కలిసి తననే తంతారు. ఎందుకు ఈ వివక్ష? ఎంతకాలం? మంచం మీద దొర్లుతున్న వాడి బుల్లి హృదయం కుతకుతా ఉడికిపోతుంది. పిల్లిలాగా గదిలోకి వచ్చిన కోడల్ని చూస్తూ
ఏదే కాఫీ అరిచింది సరోజ. పాలు విరిగిపోయాయి అత్తయ్య. సెంటర్కు వెళ్ళి పాలు తెచ్చుకో. అది నేనే చెప్పాలా? నాకు చేతి నిండా పని. మామగారిని పంపి పాలు తెప్పించండి. ఎప్పుడూ నోరెత్తని కోడలు ఇప్పుడు నోరు తెరవగానే నిర్గతపోయింది సరోజ. దిగ్గున లేచి కూర్చుంటూ, ఏం కూశావే? మామగారు పాలు తేవాలా? మామగారు రిటైర్డ్ అయితేనేం మనిషి కాదా? కాళ్ళు లేవా? మీ అబ్బాయి రాత్రంతా ఆఫీస్ ఫైళ్లతో కుస్తీ పట్టి ఇప్పుడే పడుకున్నారు. ఆయన్ని లేపడం భావ్యం కాదు. పిల్లిలా గదిలోకి వచ్చి కోడలు పులిలాగా వెళ్ళిపోయింది. సరోజ షాక్ అయింది. పక్క గదిలో మంచం మీద దొర్లుతున్న విశాల్, శ్రీరామ్ ఈ సంభాషణ వింటూనే పొంగిపోయారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన శుభతరుణం హఠాత్తుగా ఎదుట నిలిచి హలో అని పలికరించినంత సంబరంగా ఉంది వాళ్ళకి. వెంకట్రావు లేచి సొంత డబ్బుతో పాలు కొని తెచ్చాకనే కాపీ చేసింది కోడలు. ఈ పరిణామం వల్ల సరోజకు చిటపటగానే ఉంది. కోడలు కూడా కాఫీ తాగుతుంటే ఇంకా ఉండబట్టలేక మామగారు సొంత డబ్బుతో తెచ్చిన పాలతో కాఫీ తాగడానికి సిగ్గు లేదంటే ఈ పాలకు డబ్బులు ఇచ్చి మరీ కాఫీ తాగు అంది ఉక్రోషంగా. తాగుతున్న కాఫీ అలాగే వదిలేసింది సుప్రజ. నైతిక విజయం సాధించినట్టు సరోజ ఆ క్షణాన పొంగిపోయినా తనెంత పొరపడిందో మరో గంటకి కానీ ఆమెకి అర్థం కాలేదు. గడియారం 8 కొడుతూ ఉండగా ఆమె కాళ్ళ వద్దకు టిఫిన్ రావాలి. కానీ ఆ రోజు టిఫిన్ రాలేదు. 2 సార్లు అరిచినా ఏం ప్రయోజనము లేదు. డైనింగ్ రూంలోకి తొంగి చూసింది. కొడుకు, కోడలు, మనవడు టిఫిన్ తింటున్నారు. ఏమే అత్తగారిని నేను ఒకదాన్ని ఇక్కడ అఘోరించిన నాకు పెట్టకుండా మీ మటుకు మీరు టిఫిన్ చేస్తున్నారా? కంగుమంది సరోజ. పూర్వంలాగా సుప్రజ బెదిరిపోలేదు. ఏం టిఫిన్ కావాలో మామగారు చెప్పలేదత్తయ్య. టిఫిన్కి కావలసిన సరుకులు తెచ్చి పెట్టలేదు. ఇకపై మీ తిండికి కావలసిన సరుకులు మీరే తెచ్చుకోవాలి అన్న ధోరణిలో చెప్పింది ఆమె. అక్కడ కొడుకు ఉండడంతో తమాయించుకుంది. కానీ లేకుంటే కోడలు చెంప వాయించేసేది సరోజ. అక్కడికి ఉక్రోషం పట్టలేక, విన్నావురా నీ పెళ్ళాం ఏం కూసిందో ఆగ్రహం ఎల్లగక్కింది. అమ్మ ఆఫీస్ ఇన్స్పెక్షన్ క్షణం తీరికలేదు నాకు, రగడ చేయకు అని విసుగ్గా లేచి ఆఫీస్కి వెళ్ళిపోయాడు విశాల్. కుట్ర, ఇదంతా ఏదో భయంకరమైన కుట్ర ఆక్రోశించింది సరోజ. భయపడేవారిని మరింత గజగజలాడించవచ్చు, కానీ బెదరని వాళ్లతో పెట్టుకుంటే పరిస్థితి విషమిస్తుందని ఆమెకు తెలుసు. అది కాక రేపు కొత్త సినిమా రిలీజ్ అయి అమ్మాయి వస్తుంది. ఇప్పుడు కోడలితో విరోధం పెట్టుకుంటే రేపు సినిమా ప్రోగ్రాంకి ముప్పు. మౌనంగా కిచెన్లోకి వెళ్ళింది సరోజ. అక్కడ తన టిఫిన్ ఉంది. అత్తమామల భోజనం అయ్యాక తను భోజనం చేసే సుప్రజ ఈసారి వాళ్లతో పాటు కూర్చుంది. సరోజ మాట్లాడలేదు. కానీ ఆమె పర్మిషన్తో మామగారు మీ అత్తది ప్రథమ కోపం, దాన్ని పట్టించుకోకమ్మా, రేపు అమ్మాయి వస్తుంది, బొబ్బట్లు చెయ్యు, పప్పుచారు, ఉప్పు చేప దానికి ఇష్టం, సాయంకాలం పకోడీ మిరపకాయ బజ్జీలు చెయ్యు అని చెప్పాడు. సరుకులు తెచ్చిపెడితే మీరు కోరినవన్నీ చేస్తాను మామయ్య, అందులో ఒక్క ముక్క మేము ముట్టుకోము, అంతా మీకే పెడతాము వందనంగానే అంటించింది సుప్రజ అత్తగారి వైపు ఓరగా చూస్తూ. వెంకట్రావు మొహం ముడుచుకున్నాడు. ఆడపడుచు రాక వల్ల ఖర్చులు ఎంత అవుతున్నాయో, అప్పులు ఎలా పెరుగుతున్నాయో, శ్రీరామ్కి భవిష్యత్తులో ఎంతలేసి ఫీజులు కట్టి చదివించాలో లెక్కలన్నీ మృదువుగానే వివరించి అప్పులు తీర్చడానికి శ్రీరామ్ భవిష్యత్తు కోసము నెల నెల 1000 రూపాయలు మినహాయించి మీరే బడ్జెట్ వేయండి మామయ్య, ఆ బడ్జెట్లోనే అందరూ సర్దుకపోదాం దృఢంగానే చెప్పింది సుప్రజ. వెంకట్రావు సమాధానం చెప్పలేకపోయాడు. తాత్కాలికంగా సరోజ తలవంచిన 2 రోజులు గడిచాక ఆమె వల్ల కాలేదు. ఆమె నోరు లేచింది, కోడలి నోరు లేచింది. ఆమె చెయ్యి ఎత్తింది, కోడలు చెయ్యెత్తింది.
పెట్టాబేడాతో గుమ్మంలో ప్రత్యక్షమైన వెంకట్రావు దంపతులను చూసి రామయ్య అవక్కయ్యాడు. చొరవగా లోనికి వచ్చి అబ్బాయి కృతజ్ఞత, కోడలి రాక్షసత్వం గురించి అరగంట అనర్గళంగా ఉపన్యసించి చివరికి వాళ్ళు మమ్మల్ని ఇంట్లో నుంచి తరిమేశారు. మేము మీ ఇంట్లోనే ఉంటాము ముక్తాయించాడు వెంకట్రావు. వాళ్ళని సోఫాలో కూర్చోబెట్టి పర్మిషన్ కోసం కాబోలు రామయ్య కిచెన్లోకి వెళ్ళి కోడలు లక్ష్మి పరిస్థితి వివరించాడు. ఎక్కడికి వెళ్ళినా గోడకు చెవి ఆనించడం సరోజకు అలవాటు. అయ్యో, ఇక్కడ కోడలు పెత్తనం కాబోలు అని నోరు నొక్కుకుంది. లక్ష్మి ఊదరంగా అంగీకరించి వెంకట్రావు దంపతులకు ఒక గది ఏర్పాటు చేసింది. 2 రోజుల పాటు ఆ ఇంటి పరిస్థితి గమనించాక రామయ్య ఆ ఇంటికి యజమానా నౌకరా అర్థం కాలేదు సరోజకు. ఎందుకంటే తెల్లవారకుండానే లేచి సెంటర్కు వెళ్ళి పాల ప్యాకెటు తేవడం, తర్వాత మార్కెట్కి వెళ్ళడం, కిచెన్లో కోడలతో కబుర్లు చెబుతూ ప్లేట్లు కడిగి కూరగాయలు తరగడం, వద్దు వద్దు అంటూనే కోడలు మామగారితో పనులు చేయించుకోవడం, పైగా ఆయన తన పెన్షన్ అంతా కోడల చేతిలో పోయడం, ఇదంతా సరోజకు దిగ్బందిగా ఉంది. ఏం మనిషి అయినా మగతనం ఉండొద్దు, మామగారి హోదా నిలపొద్దు అనుకుంది. 3వ రోజున హఠాత్తుగా రామయ్య గారి కూతురు శ్రావ్య వచ్చింది. పెద్ద సూట్ కేసుతో. కొన్నాళ్ళు పుట్టింట్లో ఉండి విశ్రాంతి తీసుకుందామని. తీరా ఇంట్లో కొత్త మొహాలు కనిపించడంతో కిచెన్లోకి పోయి వదినతో, నేను ఉండడం వీలవుతుందా వదినా? ఇబ్బంది లేదు కదా బేలగా అడిగింది. అదేమిటి శ్రావ్య, పరాయి దాన్లా అడుగుతున్నావు? ఈ ఇంట్లో ప్రథమ స్థానం నీదే, నీ తర్వాతనే ఎవరైనా, నీ ఇష్టం వచ్చినంత కాలం ఉండు అంటున్న వదినను చప్పున కౌగలించుకొని బుగ్గ మీద ముద్దులు కురిపిస్తూ, నా మంచి వదిన అంది శ్రావ్య మురిపముగా. నీ అంత మంచి ఆడపడుచులున్న వదినలు ఎప్పుడూ మంచివాళ్లే. ఆమె బుగ్గలు పునికింది లక్ష్మి. వాళ్ళ అన్యోన్యత చూసి మురిసిపోతూ, సర్టిఫికెట్లన్నీ మీకేనా? నాకు ఒకటన్నా లేదా? నవ్వాడు రామయ్య. రాముడు మంచి బాలుడు అని తరతరాలుగా వస్తున్న సర్టిఫికెట్ మీకు ఉంది మామయ్య. దాని ముందు మావి చిత్తు కాగితాలే. అందరూ కిలకిలా నవ్వుకుంటూ ఉండగా కిటికీలో నుంచి ఆ దృశ్యాన్ని చూసిన వెంకట్రావు సరోజలకు ఏదో జీవన సూత్రము అర్థమైనట్టు తోచింది. వారం రోజులు గడిచాక మా సంగతి ఏం చేశావని మిత్రుణ్ణి అడిగాడు వెంకట్రావు. కొంతకాలము మీరు అద్దె ఇంట్లో వేరే ఉండి కష్టనష్టాలు సుఖదుఖాలు అనుభవించాక అప్పుడు ఆలోచిద్దాంలే అనేశాడు రామయ్య. ఆ సలహా నచ్చని సరోజ వారం రోజులు బలవంతపు శాంతానికి మంగళం పాడేసింది. నువ్వేం మగాడివయ్యా, కోడలి పాదాల దగ్గర పడి ఉన్నవాడివి, ఇంతకన్నా గొప్ప సలహా ఏమిస్తావులే అని ఆయన మీద విరుచుకబడింది. కళ్ళు మూసుకొని ఆమె వాగ్దాటిని భరించిన రామయ్య మిత్రుని వైపు తిరిగి కళ్ళు తెరిచి, నీ సమస్యకు అసలు కారణం అర్థమైందా వెంకట్రావు అని అడిగాడు. అయోమయంగా ముఖం పెట్టాడు వెంకట్రావు. నీ సమస్యకు అసలు కారణము నీ కొడుకు కాదు, నీ కోడలు కాదు, నీ భార్య. ఆమె నోటి దురుసు. అతిథులుగా నా ఇంటికి వచ్చి నా ఇంట్లో తింటూ సంస్కారం లేకుండా ఆమె నన్నే తిడుతుంది. ఇంకా కోడల్ని ఎంత వేపుగా తింటున్నదో కదా. సరోజ తల వాలిపోయింది. వెంకట్రావుకు సిగ్గుగా ఉంది. రామయ్య మిత్రుని భుజం మీద అనునయంగా చెయ్యి వేసి, వెంకట్రావు ఆఫీసులో రిటైర్డ్ అయిన మాదిరిగానే ప్రతివారు ఇంట్లో కూడా హూదాగా రిటైర్డ్ అవ్వడం నేర్చుకోవాలి. రిటైర్ అయ్యాక ఆఫీస్కు వెళ్ళి అధికారం చెలాయిస్తే ఎవరైనా ఊరుకుంటారా? అలాగే ఇంట్లో కూడా అధికారం చెలాయించడం మానేసి కొడుకు కోడలతో సఖ్యంగా ఉండడం నేర్చుకోవాలి. మన పూర్వీకులు ఎంతో ఆలోచించి ఒక వయసు దాటిన వాళ్ళంతా వనప్రస్థాశ్రమము స్వీకరించాలని చెప్పారు. ఈ రోజుల్లో మనము అడవులకు ఆశ్రమాలకు వెళ్ళలేము. కానీ ఆనాటి ఋషుల మాదిరిగా సంసారం పట్ల అంటిముట్టనట్టు ఉంటూ బిడ్డలకు పూర్తి స్వేచ్ఛ స్వతంత్రాలు ఇవ్వాలి అన్నాడు.
తను చెబుతున్నది వాళ్ళ తలలోకి ఎక్కుతున్నదా లేదా అని కాసేపు ఆగి, నేను చేస్తున్నది అదే. కొడుకు నన్ను తగిలేస్తాడన్న బాధ లేదు. తగలేసినా నా పెన్షన్తో హాయిగా బ్రతకగలను. నా కూతురికి ఈ విధంగా మర్యాదలు జరపమని నేను ఎప్పుడూ కొడుకును ఆదేశించను. ఎందుకంటే ఇంటికి వచ్చిన వాళ్ళకి తగిన మర్యాద చేయకపోతే పోయేది వాడి పరువే. సాటి మనిషిగా భావించి కోడలికి నేను ఇంటి పనుల్లో సహాయం చేస్తుంటే నన్ను ఒక నౌకరిగా జమకట్టింది నీ భార్య. నా కొడుకు కోడలు కూతురు నన్ను ఎంతగా గౌరవిస్తారో, వాళ్ళు ఎంత అన్యోన్యంగా ఉంటున్నారో మీరు చూశారు. ఈ వయసులో నాకు ఇంతకంటే ఏం కావాలి? మీరు కూడా నాలాగే ఉండడానికి ప్రయత్నించండి. అద్దె ఇంట్లో మిమ్మల్ని మీరు సంస్కరించుకోవడానికి ప్రయత్నించండి. తన ఉద్దేశాన్ని స్పష్టం చేశాడు రామయ్య. కాసేపు ఆలోచించి చివరకు వేరే అద్దె ఇంట్లో ఉండటానికి నిర్ణయించాడు వెంకట్రావు. వివాహం అయ్యాక మొదటిసారిగా సొంత నిర్ణయం తీసుకున్నాడు వెంకట్రావు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.